మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మనకంటూ ఇష్టమైన వారు ఆ మనుషుల్లో కనుక లేకపోతే మనకు ఏదో తెలియని బాధ, ఒంటరితనంగా అనిపించినట్లు ఉంటుంది. ఏదైనా మనం ఫంక్షన్ కానీ, పార్టీకి కానీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన వారు అక్కడికి వస్తే వారితో టైమ్ స్పెండ్ చేస్తూ సంతోషంగా గడిపేస్తాం. ఆ తర్వాత వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తెలియని బాధ, ఒంటరితనమైన ఫీలింగ్. అలా మనకిష్టమైన వారు మనల్ని వదిలి వెళ్ళినప్పుడు రకరకాల సిట్యుయేషన్స్ వలన మనకి ఒంటరితనం అనేది చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిపోవటం వలన ఈ ఒంటరితనాన్ని క్యాష్ చేసుకోవటం అనేది ఎక్కువగా అయింది. రకరకాల యాప్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఈ ఒంటరితనాన్ని దూరం చేయటానికి అలా. ఆ యాప్స్ వలన ఒంటరితనం దూరం అవ్వడం ఏమో కానీ చాలామంది చెడిపోతూ ఉన్నారు. చెడ్డదారులు పడుతూ ఉన్నారు. మీరు ఒక్కటి తెలుసుకోవాలి. ఒంటరితనానికి, ఒంటరిగా ఉండటానికి మధ్య చాలా తేడా ఉంది. అసలు ఈ ఒంటరితనం బాధని కలిగించినా కూడా, ఒంటరిగా ఉండే ఛాన్స్ రావటం అది ఒక పెద్ద వరమని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏంటి ఒంటరిగా ఉండటం వరమా అని అంటే, యెస్, అది వరమే. మనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండి, ఎంతో మందితో కలుస్తూ ఉన్నప్పుడు మనకి సమయం చాలా తక్కువైపోతుంది. మనం మన గురించి తెలుసుకోవటానికి సమయం అనేది అస్సలు ఉండదు. మన గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనలో ఉన్న పాజిటివ్స్ ఏంటి? మనలో ఉన్న నెగెటివ్స్ ఏంటి? నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి? ఏది నాలో తక్కువుంది? ఏది పెంచుకోవాలి? ఏది ఎక్కువుంది? ఏది బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇలా సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం మనకి ఎంతో టైం అనేది దొరుకుతుంది ఈ ఒంటరిగా ఉండటం వలన. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో దాని వలన ఏమొస్తుంది అంటే మనలో ఉన్న పాజిటివ్స్‌ని అలానే పెట్టుకొని నెగెటివ్స్‌ని పాజిటివ్‌గా మార్చుకోవటానికి ప్రయత్నిస్తూ మనము జీవితంలో అలానే ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకి ట్రూ పర్పస్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యే సక్సెస్ అనేది మనకి లభిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఫిజికల్‌గా మనం కనుక ప్రాపర్‌గా లేము అనుకోండి. ఫిజికల్ ఇన్ ద సెన్స్ నాట్ బ్యూటీ. ఓకే. ఫిజికల్ అంటే హెల్త్. అలా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. మనకి ఈ ఒంటరిగా ఉండటం అనేది అంటే టైం అనేది ఎక్కువగా ఇవ్వటం వలన మనం దాని గురించి ఏం చేయొచ్చు అనేది తెలుసుకొని, మనం దానికి తగ్గ ఎక్సర్‌సైజెస్ చేయటం కానీ, వర్కౌట్స్ చేయటం కానీ చేయడం వలన మన హెల్త్ అనేది ఎంతో చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మనలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్ అనేవి మనకి తెలిసిపోయాయనుకోండి. ఆ నెగెటివ్ క్వాలిటీస్‌ని గురించి మనం వర్క్ చేసి దాన్ని మార్చుకోవటానికి కూడా ఎంతో ఈజీగా ఉంటుంది. అవునా కాదా? సో, ఫిజికల్‌గా కానీ, ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా, మెంటల్‌గా అన్నీ మనం ఇంప్రూవ్ చేసుకునేకి మనకు ఎంతో సమయం అనేది ఇక్కడ లభిస్తుంది అన్నమాట ఒంటరిగా ఉండటం వలన. మామూలు మనుషులే కాదు, ఈవెన్ గౌతమ్ బుద్ధుడు కూడా ఒకసారి ఒంటరితనాన్ని ఫేస్ చేయవలసి వచ్చింది. తను అడవిలోకి సెల్ఫ్ మోర్టిఫికేషన్ మెథడ్ ట్రై చేయటానికి వెళ్లారు అన్నమాట. అంటే లిబరేషన్ కొరకు. అలా వెళ్ళినప్పుడు అతనికి హెల్ప్ చేయటానికి 5గురు శిష్యులు అక్కడ ఉండి అతనికి ఏం కావాలో అన్ని అందించేవారు. కానీ గౌతమ్ బుద్ధుడు ఎప్పుడైతే ఆ సెల్ఫ్ మోర్టిఫికేషన్ టెక్నిక్‌లో ఫెయిల్ అయ్యారో, అంటే ఇక దీని వలన మనం లిబరేట్ అవ్వలేము అని తెలుసుకొని ఆహారాన్ని ఎప్పుడైతే అడిగారో, అప్పుడు ఆ 5గురు శిష్యులు ఇతను ఏదో తెలుసుకొని మాకేదో తెలియచేస్తాడు మోక్షం గురించి, దాని గురించి అని వెయిట్ చేస్తూ ఉంటే ఆహారం అడిగాడా అని చెప్పి వారు ఆ అడవిలో గౌతమ్ బుద్ధుడిని ఒక్కరిగానే వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏమీ ఫీల్ అవ్వలేదు. నేను ఒంటరిగా ఉన్నానే, ఇప్పుడు నాకెవ్వరూ లేరే, ఇంత అడవిలో నేనెలా ఉండేది అని ఏమీ ఫీల్ అవ్వకుండా ఇంకా సంతోషపడ్డారు. ఎలా నాకీ ఎంతో సమయం దక్కింది ఇప్పుడు మెడిటేషన్ చేసుకోవటానికి. వేరే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా నా మెడిటేషన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టొచ్చు. నాకు కావాల్సిన వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి నేను త్వరగా మోక్షాన్ని పొందగలను అన్న ఆనందం ఎక్కువయింది కానీ గౌతమ్ బుద్ధుడు ఏమీ బాధపడలేదు. సో, ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేసి వెళ్తే
దాని గురించి బాధపడుతూ ఉండడాన్ని వదిలేయండి. ఎందుకో తెలుసా? మీకు వారు ఇంకా ఎంతో హెల్ప్ చేసినట్టు. మీకు ఎంతో సమయాన్ని ఇచ్చారు. మీ గురించి మీరు తెలుసుకోవటానికి, మీ ట్రూ పర్పస్‌ని రీచ్ అవ్వటం కోసం ఎంతో సమయం అనేది మీకు లభించింది. సో, ఇంకోసారి ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారన్న బాధ మీకు కలిగినప్పుడు ఒకటే గుర్తుకు పెట్టుకోండి. మీకు సమయం చాలా ఉంటుంది. అలా ఒంటరిగా ఉండటం వలన. ఆ సమయాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకొని మీ జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆ సమయాన్ని అన్ని రకాలుగా ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా అన్ని రకాలుగా ఇంప్రూవ్ అవ్వటానికి ఆ సమయాన్ని వాడుకోండి. మీకు సక్సెస్ తప్పక లభిస్తుంది.